మనం రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. యోహాను రాసిన రెండవ పత్రిక. యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి నుంచి 13 వచనాలు మనందరం మార్చి చదువుకుందాం. ఈ పత్రిక అంతటిని మార్చి చదువుదాం. అపోస్తలుడైన యోహాను రాసిన రెండవ పత్రిక. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. సత్యప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. మొదటి వచనం మరలా అందరం ఒకసారి చదువుకుందాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీరగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క ప్రసన్నతను పొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ప్రభువారు మీరు నన్ను వెదకలేదు కానీ నేనే మిమ్మును వెదకి రక్షించితిని అన్నాడు. అంతేకాదు, మీరు నన్ను పిలవలేదు కానీ నేనే మిమ్మును పిలిచితిని అని దేవుని యొక్క వాక్యసారం తెలియజేస్తూ ఉంది. ఆయన పిలుపు, ఆయన మనల్ని వెతికి రక్షించి తన కొరకు మనలను ఆయన ఏర్పరచుకున్నాడు.
మొదటి వచనంలో మనం గమనిస్తే ఏర్పరచబడినదైన అమ్మగారికి అన్నాడు. ఒక సహోదరికి దేవుడు ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఈ పత్రిక యోహాను ఆ అమ్మకు రాస్తా ఉన్నాడు. ఆ అమ్మ గురించి ఏమంటున్నాడంటే, నీవు దేవునిలో ఏర్పరచబడిన దానవు అని చెప్తా ఉన్నాడు. ఇది ఒకవేళ వ్యక్తిగతంగా ఒక అమ్మకు రాసిన, లేకపోతే సంఘం అంతటిని కలిపి తల్లిగా అమ్మగా భావించి ఆ ప్రాంతములో ఉన్నటువంటి ఆ సంఘానికి రాసిన యోహాను మరి ఎంతో ఆందోళనతో సత్యములో నుండి వారు తొలగిపోకూడదని జాగ్రత్తను హెచ్చరికను చేస్తూ ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. ఈ పత్రిక రాసినప్పుడు యోహాను వేరొక స్థలంలో ఉన్నాడు. చిన్న ఆసియాలో ఉన్నటువంటి మరి ఆ తల్లికి లేదా ఆ సంఘానికి ఆయన ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. యోహాను ఎవరు? పరిచయము చేసుకోవడానికి ముందస్తు మాటలు. ఈనాడు యోహాను గురించి మనం ధ్యానించము, కానీ ఏర్పరచబడిన అమ్మ అనే ఆధ్యాత్మిక స్థాయి ఎంత గొప్పదో, ఏర్పాటు చేయబడిన వారు ఎలా ఉండాలో తెలుసుకుందాం. యోహాను అను పదమునకు అర్థమేంటి? ఆ పేరుకు అర్థమేంటి? ఎవరైనా చెప్తారా? యోహాను అంటే అర్థమేంటి? యోహాను అంటే యెహోవా దానము అని అర్థం. ఆ పక్కన బైబిల్లో పైనే మీరు బ్రాకెట్లో పెన్సిల్తో ఈ మాట రాసుకోవాలి, యోహాను పేరు పక్కన. అప్పుడెప్పుడు మీకు గుర్తుంటుంది. యెహోవా దానము అని అర్థం. సరే, బైబిల్లో ఎంతోమంది యోహానులు ఉన్నారు? సహోదరులు చెప్తారా? ఏసు బాబు అన్న ఎవరని చెప్తారా? సహోదరులు ఎంతమంది యోహానులు ఉన్నారు? 5 యోహానులు ఉన్నారు. యెహోవా దానము అని పేరు కలిగిన, అంటే యోహాను అని పేరు కలిగిన వ్యక్తులు 5 ఉన్నారు. అందరికేమీ ప్రాముఖ్యత ప్రాధాన్యత లేదు, కానీ కొంతమందికి మాత్రం గొప్ప ప్రాముఖ్యత ఉంది. మొట్టమొదటి మన అందరికీ పరిచయమైన వ్యక్తి ఎలిజబెత్ జకరియల కుమారుడు, బాప్తిస్మమిచ్చు యోహాను. ఆయన మొదటి వ్యక్తి. మనకు లూకా మత్తయి ఎక్కడ చూసినా బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఉంటుంది. పెద్దగా మనం రెఫరెన్సులు వెతుక్కో అక్కర్లేదు. అలాగే రెండవ వ్యక్తి ఎవరంటే యోహాను సువార్త 21వ అధ్యాయం, సీమోను పేతురు యొక్క తండ్రి. 21:15. సీమోను పేతురును చూచి, ఈయన రెండవ యోహాను, అంటే రెండవ వ్యక్తి, యోహాను కుమారుడవైన సీమోను. పేతురు యొక్క తండ్రి గారి పేరు కూడా యోహానే. మూడవ వ్యక్తి ఎవరంటే ఇప్పుడు పత్రిక రాసినటువంటి అపోస్తలుడు యోహాను. ఈయన జబదయి కుమారుడు, యాకోబు యొక్క సహోదరుడు. యోహాను అని ఈయనకు పేరు. మార్కు శుభవార్తలో ప్రభువారు వారిని పిలిచి తన పనిలో వారిని వాడుకోవాలని ఆయన యోచించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం.
అతని సహోదరుడగు యోహానును చూచెను అన్నాడు. ఈయన మూడవ వ్యక్తి. నాలుగవ వ్యక్తి ఎవరంటే ఇతడు ప్రధాన యాజకుల బంధువు. యోహాను అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 6వ వచనంలో అతని పేరు రాయబడి ఉంటుంది. ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు యోహానును అన్నాడు. ఈయన 4వ వ్యక్తి. మొదటి వ్యక్తి బాప్తిస్మమిచ్చి యోహాను, రెండవ వ్యక్తి పేతురు యొక్క తండ్రి, మూడవ వ్యక్తి అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన యోహాను, జబదయి కుమారుడు, నాలుగవ వ్యక్తి ప్రధాన యాజకుని బంధువు. ఇక 5వ వ్యక్తి ఎవరంటే మార్కు అను మారు పేరు గల యోహాను. అపోస్తల కార్యం 12:12. అపోస్తల కార్యాలు ఇట్లు ఆలోచించుకొని ఆ మార్కు అను మారు పేరు గల యోహాను ఆ తల్లి వద్దకు, ఆ తల్లి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఆ మరియ దగ్గరికి అందరూ వచ్చారు. మొత్తం 5 యోహానులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు. అందులో మనం 3వ వ్యక్తి అయిన యోహాను అపోస్తలుడు రాసినటువంటి పత్రికను ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యోహాను యాకోబు యొక్క సహోదరుడు. మొదట బాప్తిస్మమిచ్చి యోహాను శిష్యుడిగా ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు పిలిచిన వెంటనే ఆయనను అనుసరిస్తూ నడుచుకుంటూ వచ్చాడు. వీరికి ఉరిమెడివారు అని కూడా పేరు వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు కొరకు, ఆయన మీద చూపిన అభిమానం కొరకు వారు ఎంతగానైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. యేసు చేసే కార్యాలు స్పష్టంగా గ్రహింపకపోయినప్పటికీ కూడా వారు ఆయన కొరకు ఉరిమెడి వారిగా ఉన్నారు. అంతేకాదు ఏ బాప్తిస్మమైనా వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు స్వార్థంతో అడిగి ఉండవచ్చు, కుడివైపున ఎడమవైపున ఒకరు కూర్చోవాలని, మా అన్నదమ్ముల్లో ఇద్దరిని ఒకరు కూర్చోవాలని అడిగారు. అయితే నేను పొందబోవు బాప్తిస్మం మీరు పొందగలరా అంటే వారు పొందుదుము అని కూడా అన్నారు. యేసు కూడా అన్నారు, మీరు పొందుదురు కానీ అది నా వశమున లేదు అని చెప్తూ వచ్చాడు. అంటే యేసు కొరకు అంత తీవ్రమైనటువంటి ప్రేమను, సమర్పణ కలిగినటువంటి యోహాను ఉన్నాడు. యోహాను ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటూ ఆయన కార్యాలను సరిగా అర్థం చేసుకోగలిగాడో అప్పుడు పూర్తిగా మారిపోయాడు. యోహాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. అపోస్తలులలో ఒకనిగా పిలువబడ్డాడు. పేతురు, యాకోబు, యోహానును కూడా వెంట పెట్టుకొని ఆయన యాయీరు కుమార్తెను లేపడానికి వెళ్ళాడు. గెత్సెమనే తోటలో ప్రార్థించడానికి వెళ్ళాడు. రూపాంతర కొండ మీదికి కూడా యోహానును తీసుకొని వెళ్ళాడు. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులలో ఒకడిగా యోహాను చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాదు సిలువ వద్ద అందరూ చెదిరిపోయినప్పటికీ కూడా యోహాను, మరియా, మరికొందరు అక్కడ నిలిచి ఉండిరి అని రాయబడి ఉంది. ఆఖరి వరకు ఆయనను హత్తుకొని వెంబడించుటలో యోహాను బలపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి యోహాను దేవుని యొక్క హెచ్చరికను ఏర్పరచబడినటువంటి అమ్మకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు మన సంఘం ఏర్పరచబడిన తల్లిలా ఉందా? మనం ఏర్పరచబడిన వారముగా ఉన్నామా? ఏర్పరచబడిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏర్పాటులో ఉన్నాము అని తెలియజేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకై మనం ఏర్పరచుకోలేదు, దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు.
యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన శుభవార్త, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. మీరు వెళ్ళి ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి అన్నాడు. ఏర్పరచబడిన అమ్మకు మరో జాగ్రత్త చెప్పాడు. ఏంటంటే, దేవుడు మీ మధ్య చేయబడిన కార్యములను చెడగొట్టుకోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. మరి నువ్వు ఏర్పాట్లోకి వచ్చావా? రక్షణ ఏర్పాట్లో ఉన్నావా? సంఘము యొక్క ఏర్పాట్లో ఉన్నావా? రక్షణ అంటే అందరికీ మనం అందరము రక్షింపబడిన వారం గ్రహించగలుగుతూ ఉంటాం. నేను పాపములో ఉన్నాను, పాపములో చనిపోతే నాకు నరకం ఉన్నది అని గుర్తిస్తాం. రక్షణ లేని వారికి ఇది గొప్ప అవకాశం. నువ్వు ఏర్పాట్లోకి రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. నరకము నుంచి నిన్ను విమోచించి శాంతి, నెమ్మది, సమాధానాలను ఇవ్వడానికి ఏర్పరచుకుంటున్నాడు. ఆయన పౌలును ఏర్పరచుకున్నాడు, ఆయన యోహానును ఏర్పరచుకున్నాడు, పేతురును ఏర్పరచుకున్నాడు. లోకములో నుంచి వారిని ప్రత్యేకపరిచి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రక్షణ ఏర్పాట్లోకి నీవు రాకపోతే సంఘము యొక్క ఏర్పాట్లోకి కూడా నీవు రావు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడని గుర్తించి పాప క్షమాపణ పొంది ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరూ ధన్యులు. వారు లోకములో నుండి ఏర్పరచబడిన వారు. ఆయన కొరకు నియమించుకున్నాడు. ఎందుకంటే వారు ఫలించాలి, వారి ఫలము నిలిచి ఉండాలి, రాలిపోకుండా అని ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే రక్షణ పొందుతాం. ఇది రక్షణ ఏర్పాటు, అనాది నుంచి చేసిన ఏర్పాటు. ఒకవేళ రక్షించబడి దేవుని పిల్లలమైతే ఈ ఏర్పాట్లో మనము నిలిచి ఉండాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అన్నాడు. ఇది సంఘము యొక్క ఏర్పాటు. ఈ ఏర్పాట్లో నిలబడి ఈ ఏర్పాట్లో స్థిరులైతే మీ మధ్య చేయబడిన కార్యాలు పూర్ణ ఫలం పొందుతాయి. అకాలపు ఫలాలను అది రాల్పకుండా ఉంటుంది. రక్షించబడ్డావు, దేవుని సంఘంలో చేర్చబడ్డావు, మరి నీవు ఆ ఏర్పాట్లో నిలిచి అపోస్తలుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటలో ఉండి ఆ ఫలాన్ని పూర్ణంగా అనుభవించడానికి సిద్ధపడుతున్నావా? మోసపోవద్దు. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. ఆ కొందరిలో నువ్వు నేను ఉండగలిగితే ధన్యులమవుతాం. రక్షణ పిలుపు ఏర్పాటు ఉన్నప్పటికీ పరిపూర్ణతకు వెళ్ళే దిశలో సంఘములో నువ్వు ఏర్పరచబడి స్థిరపరచబడకపోతే ఆయన యొక్క పూర్ణ ఫలాలను అనుభవించవు, ఆయన ఆశీర్వాదాలను అనుభవించలేనటువంటి వారంగా ఉంటాం. ఎందుకంటే అంత్య దినాలు చాలా అపాయకరమైనటువంటి దినాలు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఏర్పరచబడిన వారిని సహితం మోసము చేసేటువంటి సూచక క్రియలను సాతాను చూపిస్తాడు. ఏర్పాట్లో ఉన్నవారే మోసపోతే, పిలువబడి రక్షణ ఏర్పాట్లో ఉండి ఇంకా స్థిరత్వంలోని రాక నీవు నేను ఉంటే ఎలాగూ ఆ మోసం నుంచి తప్పించబడతాం. కాబట్టి సంఘముగా ఏర్పరుచుకున్న ఏర్పాట్లో మనందరము స్థిరమై ఉండాలి. యోహాను ఈ అమ్మకు చెప్తా ఉన్నాడు,
నీ పిల్లలు సత్యముననుసరించి నడుచుకొనుచున్నారని విని నేను సంతోషిస్తున్నాను అన్నాడు. యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనం చదవండి. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారం, అందరి గురించి అనట్లేదు, మళ్ళీ కొందరు సత్యము అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అన్నాడు. నీవు గుంపులో దేవుని ఆలయానికి వస్తే దేవుడు సంతోషిస్తాడని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే సత్యమును అనుసరించే వారినే ఆయన సంతోషిస్తాడు, వారిని బట్టి ఆనందిస్తాడు. నీవు ఎంత సత్యాన్ని అనుసరిస్తున్నావు, సత్యంలో నడుస్తున్నావు. సత్యం అంటే ఏంటి అని మనం అడగనక్కర్లేదు. ఎందుకంటే నీ వాక్యమే సత్యము అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే సత్యం అన్నాడు, నీ వాక్యమే సత్యము అన్నాడు. ఇంకా అన్నాడు, నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. నువ్వు వాక్య ప్రకారంగా నడుచుకుంటే సత్య ప్రకారంగా నడుచుకున్నట్టే, సత్యములో నడుచుతున్నట్టే. అప్పుడు దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. నీ అందు ఆయన బహుగా సంతోషించాలంటే వాక్య వ్యతిరేకమైన ఆలోచనలు, పనులు, నడవడిక నీలో నాలో ఉండకూడదు. ఏర్పరచబడిన అమ్మ తన పిల్లలను సత్యమే అనుసరించున్నట్లుగా సిద్ధపరుస్తూ ఉంది. అసత్యానికి వెళ్లకుండా ఆమె జాగ్రత్త తీసుకుంటా ఉంది. అంతేకాదు దుర్బోధలు, తప్పుడు బోధల నుంచి వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని అనేక వంచకులు లోకములో బయలుదేరని అన్నాడు. యేసు దేవుడు కాదండి, ఆయన మధ్యవర్తి, ఆయన ప్రవక్త అని చెప్పేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతం అప్పటి రోజుల్లోనే బలపడింది. ఇప్పుడు ఆ స్థితిలో మనం ఆ సత్యాన్ని అంగీకరించి వెనక్కి వెళ్తే సత్యము నుంచి తొలగిన వారం అవుతూ ఉంటాం. సిద్ధాంతాలు, లేఖనపరమైన సిద్ధాంతాలు మనం అనుసరించకపోతే రక్షణ పొంది కూడా ఏర్పాట్లో నుండి తొలగిపోయిన వారం అవుతాం. ఈనాడు కొక్కొల్లల తప్పుడు సిద్ధాంతాలు సంఘంలో ఉన్నాయి, అంటే సార్వత్రిక సంఘంలో వర్ధిల్లుతూ ఉన్నాయి. మరి నువ్వు ఆ సిద్ధాంతాలు తప్పు అని గుర్తించి వాటి నుంచి వైదొలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని పరిశీలించి ఇది సత్యమని గ్రహించి ఆ సత్యములో నడుచుకునేటట్టుగా నీవు ప్రతిష్ఠించుకుంటున్నావా? ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తుపట్టే వివేకం లేకపోతే సాతాను నిన్ను త్వరగా చెరపడతాడు, అసత్యంలోకి తీసుకెళ్తాడు, భ్రమభరితమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంటావు. కానీ ప్రియులారా, ఎంత జాగ్రత్తగా ఏర్పాట్లో ఉండాలి. అందుకే మనుష్య కుమారుడు మనకు వివేకం అనుగ్రహిస్తాడు కాబట్టి సంఘపు ఏర్పాట్లో నిలిచి ఉంటే మనం ధన్యులమవుతాం. మనకు మనమే ఆత్మీయులము, ఏర్పరచబడిన వారమని పేరు పెట్టుకోవద్దు. ఎందుకంటే దానికి మనం ఎంతో దూరంగా ఉన్నాం. ఆత్మీయత అనే దానికి అర్థం కూడా మనకు సరిగా తెలియదు. దాని పొలిమేరలో కూడా మనం అడుగు పెట్టలేదు. సత్యాన్ని అనుసరించే వారిలో దేవుని యొక్క ప్రేమ నింపబడుతుంది కనుక క్రమక్రమముగా ఆ సత్య ప్రేమలను వారు అనుసరిస్తూ ఆత్మీయులవుతూ ఉంటారు. మనం సత్యాన్ని, ప్రేమను కలిగి ఉన్నవారమైతే, దేవుని యొక్క ఏర్పాటును నెరవేర్చుకున్న వారమైతే అప్పుడు ప్రభువు మనల్ని ఆత్మీయుడు అని పిలుస్తాడు. ఆత్మీయులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండరు, ఒకరికొకరిని పలకరించుకోకుండా ఉండరు, ఒకరికొకరు ప్రార్థించుకోకుండా ఉండరు. నీకు సంఘములో ఉన్న 40 మంది 50 మంది పేర్లు తెలియవు, వాళ్ళను పలకరించవు, వారి సమస్యలేంటి, వారి ఆదరణకు సహాయం చేయవు. నువ్వు ఎలాగో ఆత్మీయురాలివి, ఆత్మీయుడు అవుతావు, ఏర్పరచబడిన స్థితికి వస్తావు. ఇంకా మనం క్రీస్తునందు పసిపిల్లలమే,
శరీర సంబంధులమే. సత్యాన్ని సంపూర్ణమైన గ్రహింపులోకి తెచ్చుకొని అవలంబిస్తున్నటువంటి వారము కాదని గుర్తుంచుకోవాలి. ఏర్పరచబడిన అమ్మ ఎంత ప్రయాసపడితే ఆ పిల్లలు సత్యాన్ని అనుసరిస్తున్నారు. ఎంత ప్రయాసపడితే తప్పుడు బోధలను తోసిపుచ్చి, తప్పుడు సిద్ధాంతాలను తోసిపుచ్చి మాయమాటలు చెప్పేవారికి దూరంగా ఉంటూ ఉన్నారు. ఈనాడు మనకు 2 అవలక్షణాలు ఉంటాయి. మొట్టమొదటి అవలక్షణం ఏంటంటే మనము గ్రహించం. మోషే తన సహోదరులకు న్యాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. సహోదరులను చూసి, వారి యొక్క బాధలను చూసి వారికి న్యాయం చేయాలని ఆశపడి ఒక ఇద్దరు ఐగుప్తీయుడు హెబ్రీయుడు పోట్లాడుతూ ఉంటే ఐగుప్తీయుని కొట్టి హెబ్రీయునికి న్యాయం చేశాడు. అయితే మరుసటి రోజు ఇద్దరు హెబ్రీయులే కొట్లాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు హెబ్రీయులకు న్యాయం చేయడానికి వెళితే ఒకడు అన్నాడు, ఓయ్ నువ్వు మా మీద తీర్పరివా, అధికారివా? నిన్న ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టినట్టు నేడు నన్ను చంపడానికి వచ్చావా అని మోషే గురించి మాట్లాడుతూ వచ్చాడు. మోషే అంటాడు, లేదంటే దేవుడు అన్నాడు, తన సహోదరులను విడిపించడానికి, ఐగుప్తు నుంచి విమోచించడానికి వచ్చిన నాయకుడైన మోషేను వారు గ్రహించలేదు అన్నాడు. వారు గ్రహించరైరి అన్నాడు. ఈనాడు మనం ఆ గ్రహింపు లేకపోతే సత్యములో ప్రతిష్ఠించబడేటువంటి వారంగా ఉంటాం. రెండవది, ఎన్ని కార్యాలు ఎన్ని మేలులు పొందినా కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటాం. మర్చిపోతూ ఉంటాం వెంటనే ఇశ్రాయేలీల వలె. ఈ 2 రకాలైన అవలక్షణాలు ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ఆత్మీయత వైపు వెళ్లకుండా అడ్డుకుంటాయి. కృతజ్ఞత లేని తరం, గ్రహింపు లేని తరం, ఈ 2 ఆధ్యాత్మికంగా నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే సత్యాన్ని పరిశీలించాలి. లోక విషయాలు కాదు, బైబిల్ను బాగా నేర్చుకోవాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న ప్రతి వచనం, ప్రతి పదం, ప్రతి పొల్లు జాగ్రత్తగా పరిశీలించి దేవుని మనసు మనం తెలుసుకోవాలి. ఈ ఏర్పరచబడిన అమ్మ సత్యమునకు సహకారి, సత్యము కొరకు ప్రయాసపడింది, సత్యము కొరకు ప్రార్థించిన తల్లిలాగా ఉంది. వారి పేర్లే జీవగ్రంథమందు రాయబడి ఉంటాయి. ఈ అమ్మ గౌరవింపబడి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ప్రశంసించబడుతుందంటే సంఘానికి, సేవకులకు ఆమె ఎంతో సహకారిగా ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 4:2. అవును 3 చదవండి అమ్మా, 3వ వచనం చదవండి. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక అవును ఆ సహకారుల పేర్లు ఆ జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. ఇక్కడ ఏర్పరచబడిన యువతియును సుంటికేను అను 2 స్త్రీలు ఉన్నారు. వీరు క్లేమంతుతో ఇతరమైన సహకారులతో ప్రయాసపడిన వారు, రెండవది సహకరించిన వారు అని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. వీరి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అన్నాడు. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఏర్పరచబడిన వారు అక్కడ అమ్మే కావచ్చు, ఇక్కడున్న యువతియనే కావచ్చు, సుంటికేనే కావచ్చు, ప్రభువు కొరకు సువార్త పనిలో సహకారులుగా ఉంటారు. ఈనాడు దేవుని పనిలో మనం ఎంత సహాయం చేస్తూ ఉన్నాం? సువార్త పనిలో మన సహకారం ఉందా? అలాగే వారు ప్రయాసపడుతున్నారు అన్నాడు.
సంఘం కట్టబడాలంటే ఎంత ప్రయాసం. ప్రసవ వేదనతో ఒక తల్లి పిల్లలను కన్నట్టుగా ఆత్మలను కనడానికి, ఆ ఆత్మలు పరిపూర్ణతలోకి రావడానికి మనం ప్రయాసపడాలి. ప్రసవ వేదన పడేటువంటి వారంగా ఉండాలి. పౌలన్నాడు, మీరు మరలా మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. మరలా కలుగుతుంది అంటే ఆ ఆత్మలను రక్షించడానికి ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు. ఇప్పుడు వారు పరిపూర్ణతలోకి రావడానికి ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. సంఘంలో అలాంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఎంత సహకరిస్తున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు? అప్పుడు నువ్వు ఏర్పరచబడిన ఆత్మీయురాలిగా, ఆత్మీయుడిగా ఉంటావు. నీ సహకారం ఉండదు, నీ ప్రయాస ఉండదు, కానీ నీవు ఏర్పరచబడిన వాడను దానవు అని భ్రమలో బ్రతికితే ఎలా జీవం నీకు కలుగుతుంది? నీ పేరు ఎక్కడ జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది? నీవు దేవుని కొరకు, ఆయన సంఘం కొరకు ప్రయాసపడినంత కాలం, సంఘ కార్యక్రమాలకు సహకరించినంత కాలం నీకు దేవుని జీవగ్రంథమందు పేరు ఉన్నదన్న నిశ్చయత కూడా కలగదు. ఏర్పాటు ఎంత గొప్పది! ఆమె తనను తాను కాపాడడమే కాదు, తన సంఘంలో ఉన్న పిల్లలను, తన పిల్లలను కాపాడుకుంటూ తప్పుడు పోదల నుంచి విమోచిస్తూ ఏర్పరచబడిన అమ్మ అని పిలువబడే స్థాయికి ఎదిగింది. ఆమె దైవ సేవకుల హస్తాలను ఆదుకొంది. దేవుని పని పాడు కాకుండా చేయబడి, పాడు అవ్వకుండా కాపాడబడినటువంటి స్త్రీగా ఉంది. ఈనాడు అలాంటి ఆధిక్యత ఉందా? మనమందరం కూడా ఆదివారపు క్రైస్తవులమే. మనకు సంఘ సావాసం తెలియదు, స్త్రీల ప్రార్థన తెలియదు, ఉపవాస ప్రార్థన అనుభవాలు లేవు, ఒక రాత్రి జాగరణతో సంఘమంతని కొరకు కన్నీరు కార్చే అనుభవాలు లేవు. అందుకే సాతాను సులువుగా మనల్ని చెరపడతా ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. చూడండి, చిన్న సహాయం చేసిన వారిని దేవుడు ఎంత ప్రశంసించాడో. వారు మోషే యొక్క చేతులను ఆదుకొనిరి అన్నాడు. అనుకూల పరిస్థితుల్లోనే ప్రార్థనలకు సాగకపోతే ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు సాగుతావు? దానియేలులాగా రాజ్యమంతటా ఇక ప్రార్థనలు చేయకూడదు అని శాసనం వస్తే నువ్వు మోకరిస్తావా? సంఘానికి వస్తావా? మణిపూర్లో రోడ్ల మీద మోకరించి ప్రార్థించే పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఇప్పుడు కూడా బీహార్లో ఈ ఎస్సీ రిజర్వేషన్లు అన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. ఇలాంటి శాసనాలు రానున్న దినములో బోలెడన్నీ రాబోతూ ఉన్నాయి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుని ఏర్పాట్లో ఉండి నువ్వు కాపాడుకోగలుగుతావా? ఆత్మీయమైన స్థితిలో బలపరచబడగలుగుతావా? మోషే గురించి రాయబడి ఉంది చూడండి, నిర్గమాకాండం. మోషేను వారి చేతులు ఆదుకొనేను అన్నాడు. వారు కొండ మీదకెక్కి మోషే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేతులు బరువెక్కాయి. నిర్గమ 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. నువ్వు అమాలేకీలతో యుద్ధము చెయ్యి, ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అన్నాడు. అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా అతడు దాని మీద కూర్చుండుటకై అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడస్తమించు వరకు నిలకడగా ఉండేను అన్నాడు. మోషే చేతులు కిందికి దిగితే అమాలేకీయులదే విజయం, శత్రువులదే విజయం. ఇశ్రాయేలీలు ఘోర నష్టంలోకి వెళ్ళిపోతారు.
చేతులు బరువెక్కుతా ఉన్నాయి. మోషే వల్ల అవ్వడం లేదు. ఒక్కడు ఎంతకాలం ప్రయాసపడతాడు, ఎంతసేపు చేతులు ఎత్తుతాడు? అయితే కొండ శిఖరానికి 2 వ్యక్తులు వచ్చారు. ఒకడు అహరోను, ఒకడు హూరు. ఒకడు ఈ ప్రక్క, ఒకడు ఆ ప్రక్క చేతులను ఆదుకున్నారు. మోషే ఒక రాయి మీద కూర్చున్నాడు, వారు ఆ చేతులను పైకెత్తి పెట్టి ఉంచారు. అప్పుడు ఇశ్రాయేలీలకు విజయం వచ్చింది. సంఘ ప్రార్థనలు ఉన్నంత కాలమే కుటుంబాలకు క్షేమం, ఆత్మల సంపాదన, ప్రతి కీడు, శోధన, అపాయ ప్రమాదాలన్నీ తప్పించబడతాయి. కుటుంబాలు వర్ధిల్లుతాయి. సంఘం తన జన సమూహముతో నిండారులుగా దీవింపబడుతూ ఉంటుంది. ఈనాడు సంఘ ప్రార్థనలో నువ్వు ఏ ప్రక్క ఆదుకుంటున్నావు? నీవు ఆ ప్రార్థనకు సహకారివై ఉంటున్నావా? ఆ ప్రార్థన కొరకు ప్రయాసపడుతున్నావా? వారు సహకారులై ప్రయాసపడ్డారు కాబట్టి ఏర్పరచబడ్డారు. అహరోను హూరుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడ వారు బలిపీఠం కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. ఎంతమంది సహోదరీలు ఆ ప్రక్క ఈ ప్రక్క నిలిచి సంఘాలను కట్టారు. సంఘంలో ఉన్న ఆత్మల కొరకు, పిల్లల కొరకు ప్రయాసపడ్డారు. ఈ దినాలలో సంఘాలు ఎంతో విచ్ఛిన్నమైపోతున్న స్థితిలోకి వస్తూ ఉన్నాయి. నువ్వు ప్రార్థన భారాన్ని హృదయంలో నింపుకొని నిర్ణయించుకొని ప్రతిష్ఠించుకోకపోతే రానున్న దినాలలో నీకు, నీ కుటుంబానికి, సంఘానికి గొప్ప ప్రమాదమే ఉందని గుర్తించు. అంధకార శక్తుల ప్రభావం, దురాత్మల సమూహం అమాలేకీయుల వలె నీ మీదికి రాబోతా ఉంది. నువ్వు ఇశ్రాయేలువై ఆదుకొని, మోషే యొక్క చేతులను ఆదుకొని గెలుపొందుతావా? నీ ప్రయాసం, నీ సహకారం సంఘానికి, దేవునికి ఇస్తావా? లేక నీ అంతట నీవే ఏర్పాట్ల నుంచి తొలగిపోయి సాతాను చేతికి చిక్కుతావా? సాతాను కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అన్నాడు. సంఘ సావాసం అంత దీవెనకరమైనది. ఆ ప్రయాసం మనం కలిగి ఉంటే ధన్యులం. సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. వారిని పరిపూర్ణతలోకి ప్రభువు నడిపిస్తున్నాడు. అంతేకాదు, పౌలు గారు అన్నారు, ప్రభువు నందు నీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి కదలని వారై స్థిరులై ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ నీ ఆసక్తులై ఉండేది అన్నాడు. కొత్తలోనే కాదు, పాత అయ్యేంత వరకు ఆసక్తి నిలుపుకోవాలి. ఆధ్యాత్మిక జీవితానికి ప్రతిష్ఠించుకోవాలి. సత్యాలను తెలుసుకోవాలి. వాటి యందు మనం ప్రతిష్ఠింపబడేటువంటి వారంగా ఉండాలి. మరి అలాంటి అనుభవాన్ని మనం పొందుతున్నామా? సంఘ ప్రార్థనలు, జాగరణలు, ఉపవాస ప్రార్థనలు నీకు కలిగి ఉన్నావా? క్రైస్తవులుగా పేరు తెచ్చుకుంటే మనకే ప్రయోజనం ఉండదు. నీకు నీవు సంతోషించవచ్చు, నేను ఆదివారం వెళ్ళాను, చక్కగా వాక్యం విన్నాను, వచ్చానని. నిర్ణయం లేని క్రైస్తవ జీవితమే కాదు. కాబట్టి నువ్వు ఎప్పుడు దేవుని ఏర్పాట్లోకి వస్తావు? ఏర్పరచబడిన అమ్మ సహకరించింది, ప్రయాసపడింది. యోహాను చేతులను, మోషే చేతులను వీరు ఆదుకున్నట్టుగా ఆమె యోహాను చేతులను ఆదుకుంది. మన పరలోకపు యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారే. సంఘం చెదిరిపోతే, సంఘంలో నూతన ఆత్మలు ప్రవేశపెట్టబడకపోతే, సంఘంలోని ప్రజలు అబద్ధ తప్పుడు సిద్ధాంతాలకు లోనవుతే ఆయనకి ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన పడతాడు. అందుకే మీ మధ్య చేయబడిన కార్యాలను చెడగొట్టుకోకుండా జాగ్రత్త పడుడి అంటూ ఉన్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. వాటన్నిటి విషయమై మెలకుగా ఉన్నామా? ఈ లోకంలో ఎన్నో బాధ్యతలు, పనులు ఎప్పుడూ ఉంటాయి. కానీ మనం నిర్ణయించుకుంటే సంఘము కొరకు ప్రయాసపడతాం, సంఘము కొరకు సహకరిస్తాం. దేవుని యొక్క సేవను ఆదుకొని ఆయన పాత్రులుగా, ఆత్మీయులుగా ఏర్పరచబడిన వారముగా ఉంటాం. అప్పుడే మనం ధన్యులం అవుతాం. ఆ అమ్మ పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమె సాక్ష్యం, ఆమె యొక్క జీవన విధానం అంతా రాసి ఆమెను దేవుడు ప్రశంసించినట్టుగా చూస్తూ ఉన్నాం. 2 సంఘాలు. ఇక్కడ ఆమె సహోదరి కూడా సంఘములో ఉండి, ఆ సహోదరి పిల్లలు కూడా ఆమెకు వందనాలు చెప్తున్నారు.
యోహాను ఉన్న సంఘములో ఉన్న ఆమె సహోదరి కూడా సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంది. అక్కడ చిన్న ఆసియాలో ఉన్న ఆ అమ్మ కూడా తన పిల్లలను సత్యంలో పెంచుతూ ఉంది. సత్య ప్రేమలు కలిగిన వారమై ఏర్పాట్లో ఉన్నట్లయితే ప్రయాసపడతాం, సహకరిస్తాం, ప్రార్థనలో ఉండి చేతులను ఆదుకునేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఇలాంటి ఆధిక్యతకు వద్దాం. అలవాటుగా, ఆచారంగా, ఆనవాయితీగా సంఘానికి రావద్దు. ఒక నిర్ణయము కలిగి నేను ఏర్పాట్లో ఉంటాను ప్రభువా, నాకు శుక్రవార స్త్రీల కూటమి ఇవ్వు, లేదా శనివార సంఘ ప్రార్థన ఇవ్వు, కనీసం నెలకొక్కసారైనా రాత్రి నీ సన్నిధిలో జాగరణతో గడిపే భాగ్యము నాకు ఇవ్వు. నా కొరకే నా జీవితం అంతా వెచ్చిస్తున్నాను, నీ కొరకు ఇవ్వడానికి నాకు సహాయం చేయని అడుగుదాం. అప్పుడు మనల్ని దేవుడు అలాంటి ఆత్మీయ స్థితికి సిద్ధపరుస్తాడు, దీవెనలను అనుగ్రహిస్తాడు. ఈ తలంపులను ప్రభు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాము.